నమస్కారం అండి. నా పేరు ప్రమోద్. మహాత్మా గాంధీ గారు చేసిన పాపాలు, ఈయన మహాత్మా గాంధీ ఈయన చేసిన పాపాల గురించి కొంచెం చెప్తాను, మీకు వినండి. ముస్లింలు కనుక మనం చంపితే వాళ్ళతో మనం చంపుకోవాలి, కానీ వాళ్ళని చంపకూడదని చెప్పారు దేశ విభజన అప్పుడు. తప్పు ఇది. మహాత్మా గాంధీ గారు తెల్ల దొరల ఏజెంట్, ఇది ప్రూఫ్. ఓకే. సర్దార్ పటేల్ గారు కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యారు, కానీ మహాత్మా గాంధీ గారు అడ్డపడి వాళ్ళని తీసేశారండి. నెహ్రూ గారిని ప్రెసిడెంట్ చేసి జాతికి నాశనం చేశారు. సర్దార్ పటేల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఎన్నికలైన కూడా మహాత్మా గాంధీ ఒప్పుకోకుండా వాళ్ళని తీసేశారండి. తప్పు ఇది. ఓకే. గాంధీ గారు సోమనాథ్ ఆలయం కట్టకూడదు అని చెప్తున్నారు. ఎందుకు కట్టకూడదు అంటే ముస్లింలకి బాధ అవుతుందంట, అందుకు కట్టకూడదు చెప్తున్నారు. స్వామి శ్రద్ధానంద గారి హత్య చేసిన ముస్లింకి సపోర్ట్ చేస్తున్నారు, కానీ స్వామి గారి హత్యకు సపోర్ట్ చేయలేదండి. ఇది మహాత్మా గాంధీ. ఓకే. సర్దార్ పటేల్, భగత్ సింగ్, రాజ్ బహదూర్ వాళ్లకు ఉరి శిక్ష అయింది. గాంధీ గారు తలుచుకుంటే ఉరి శిక్ష ఆపేవారు, కానీ ఆపలేదండి. వాళ్ళు దుర్మార్గులు, హింసావాదులు చెప్పారండి. ఇటువంటి జలియన్ వాలా బాగ్ లో కూడా జనరల్ డయర్ తప్పు కాదని చెప్పుకుంటున్నారు మహాత్మా గాంధీ గారు. ఇటువంటి జలియన్ వాలా బాగ్ హత్యలు. పాకిస్తాన్ వాళ్ళు ఇండియా మీద దాడి చేస్తే గాంధీ గారు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నారు, పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తున్నారు. తప్పు ఇది. హిందూ రెఫ్యూజీస్ కి గాంధీ గారు సపోర్ట్ చేయట్లేదు, పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నారు. గాంధీ గారిని ఒక హిందూ చంపాడు, నథురామ్ గోడ్సే, వాళ్ళ పేరు చెప్పుకుంటారు, కానీ సిక్ గురువులకి ముస్లిం చంపారు, వాళ్ళ పేరు కూడా చెప్పడం లేదండి. మహాత్మా గాంధీ గారు హిందూ ద్రోహి, దేశద్రోహి, వాళ్ళ జాతిపిత కాదు. కరెన్సీ నోట్ నుంచి వాళ్ళ పేరు తొలగించాలా, జాతిపిత గురువు తీసేయాలని నేను గవర్నమెంట్ కోరుతున్నానండి. జై శ్రీ.